తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర చీఫ్ పిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి మధుసూదన్ కొద్దిసేపటి కిందట ఆకస్మిక మృతి చెందారు. ఆయన ఒక్కసారిగా విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, కుటుంబ సభ్యులు, సహచర మిత్రులు నేరుగా హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళేటువంటి క్రమంలోనే ఆయన మార్గ మధ్యంలోనే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సో మధుసూదన్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన నిజాయితీ గల జర్నలిస్ట్గా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థల్లో, దినపత్రికల్లో ఆయన సుదీర్ఘ కాలం పాటు చీఫ్ బ్యూరోగా, అలాగే సీనియర్ జర్నలిస్ట్గా, స్టాఫ్ రిపోర్టర్గా పలు జిల్లాల్లో ఆయన జిల్లా కేంద్రాల్లో పనిచేశారు. అలా జిల్లా కేంద్రాల్లో పనిచేస్తూ ఒక మంచి జర్నలిస్ట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మధుసూదన్ ప్రతి ఒక్కరితో కూడా కలివిడిగా మాట్లాడేవారు. సో ఆయన ప్రతి సమస్య కోసం ఒక జర్నలిస్ట్గా ఆయన రాసినటువంటి ఎన్నో కథనాలు, ఎన్నో వార్తలు, ముఖ్యంగా ప్రజా ప్రయోజనాల కోసం ఆయన పడినటువంటి తపన నిజంగా చెప్పుకోదగినటువంటి పరిస్థితి. సో ఇలా మధుసూదన్ ఒక సిన్సియర్ జర్నలిస్ట్గా కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు 15 సంవత్సరాల పాటు ఆయన అగ్ర దినపత్రికల్లో పనిచేస్తూ ప్రజా సమస్యల పట్ల తన కళాన్ని ఆయన వార్తల రూపంలో ఆయన అందించినటువంటి సేవల రూపంలో అందరూ కూడా కొనియాడారు. అయితే ఆయన అందించినటువంటి సేవలకు గుర్తింపుగా అవార్డులు కూడా ఆయన దక్కినటువంటి పరిస్థితి. అయితే ఆయన ఉత్తమ జర్నలిస్టుగా, నిజాయితీ గల వ్యక్తిగా, సీనియర్ జర్నలిస్ట్గా అందించిన సేవలను గుర్తించి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఆయన్ను తన చీఫ్ పిఆర్ఓగా ఎంపిక చేశారు. 3 సంవత్సరాల కిందట బట్టి విక్రమార్క దగ్గర ఆయన పిఆర్ఓగా, చీఫ్ పిఆర్ఓగా జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా బట్టికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు దగ్గరుండే చూసుకునేటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా క్యాడర్కు అలాగే పిఆర్ఓగా ఆయన ప్రజలతో ఎప్పుడు కూడా టచ్లో ఉండేవారు. సో బట్టికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునేవారు మధుసూదన్కు ఒక భార్య, కుమారుడు ఉన్నారు. సో నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా, ఒక సిన్సియర్ అధికారిగా పనిచేస్తూ వచ్చినటువంటి మధుసూదన్ ఇప్పుడు చనిపోవడం అనేది ఆయన కుటుంబంతో పాటుగా, ముఖ్యంగా బట్టి విక్రమార్క అనుచరులు, అలాగే ఖమ్మం జిల్లాతో పాటుగా ఆయన సొంత ప్రాంతమైనటువంటి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ముఖ్యంగా 15 సంవత్సరాల పాటు ఒక జర్నలిస్ట్గా, 3 సంవత్సరాలుగా మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర చీఫ్ పిఆర్ఓగా పనిచేస్తూ ఒక నిజాయితీ నిబద్ధ కలిగినటువంటి సిన్సియర్ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న మధుసూదన్ చనిపోవడంతో ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారు.